ఒక ఆయన పవర్ స్టార్, మరొకరు మాటల మాంత్రికుడు. ఆయన డైరెక్షన్, ఈయన యాక్షన్ నెక్స్ట్ లెవెల్. వాళ్ళిద్దరూ కలిసి సినిమా తీశారంటే ఫ్యాన్స్ కి పండగే. ఆ హీరో, ఈ డైరెక్టర్ వారసుల కాంబోలో మూవీ రాబోతుందంటే ఇంకా వేరే లెవెల్. హీరోగా పవన్ వారసుడు, దర్శకుడిగా త్రివిక్రమ్ కొడుకు. ఈ న్యూస్ లో నిజమెంత? పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీ హిట్ అయినా పర్వాలేదు అనిపించినా ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందరు. ప్రాణమిత్రుల కాంబోలో మూవీ వస్తే పండగ చేసుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. అయితే పవన్ పాలిటిక్స్ లో బిజీ అయిపోవడంతో కొన్నాళ్లుగా అతని వారసుడు అఖీరానందన్ అరంగేట్రంపై ఆసక్తి కొనసాగుతోంది. మరోవైపు త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ సినీ ఎంట్రీపై కూడా ఎన్నో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మరోసారి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ వారసుడు అఖీరా సినీ ఎంట్రీకి ఇంకో 2 ఏళ్ల టైం పట్టొచ్చని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అయితే అఖీరానందన్ తన ఫస్ట్ సినిమాలో చాలా వైల్డ్ లుక్ లో కనిపించబోతున్నాడట. స్టోరీ పవన్ ఇచ్చే అవకాశాలు ఉంటే ఆ మూవీని త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ డైరెక్ట్ చేయబోతున్నాడు అంటున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ దగ్గర కొంత వర్క్ నేర్చుకున్న రిషి మనోజ్ మరో వైల్డ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దగ్గర మరింత రాటుదేలుతున్నాడట. ప్రభాస్ స్పిరిట్ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నాడట రిషి మనోజ్. త్రివిక్రమే సందీప్ రెడ్డి వంగ దగ్గర ట్రైనింగ్ తీసుకోమని రిషి మనోజ్ కు రికమెండ్ చేశాడు అంటున్నారు. దాంతో అఖీరానందన్, రిషి మనోజ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా సందీప్ రెడ్డి వంగ సినిమాలాగా ఫుల్ వైల్డ్ మూవీగా ఉండబోతోందన్న టాక్ నడుస్తోంది. హీరో, డైరెక్టర్ వారసుల కాంబోలో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరి.